అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. మనల్ని కష్టాలు పాలు చేసే కొన్ని అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళదాం. మహిళలు పొద్దెక్కే వరకు నిద్రపోకూడదు. ఉదయం లెగిసిన వెంటనే వాకిలిని నీళ్లతో చిమ్మాలి. భర్త కానీ పిల్లలు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాకిలి ఊడవకూడదు. తిన్న ఎంగిలి కంచం ముందు ఎంగిలి చూపుతో అలాగే కూర్చోకూడదు. తినిన తర్వాత వెంటనే ఆ స్థలం నుంచి కదలాలి. ఎంగిలి చేతిని కడుక్కోవాలి. ఇల్లు ఊడ్చే చీపురును నిలబెట్టకూడదు. వంటగదిలో పాత చీపురులను నిల్వ చేయకూడదు. మాసిన బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. సాయంత్రం 6 తర్వాత ఉప్పుని నూనెని ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం నాడు గుడ్లు, చేపలు, గొడుగులు, నల్లటి బట్టలను కొనకూడదు. అలాగే శనివారం నాడు ఇనుముకు సంబంధించిన ఎటువంటి వస్తువుని బహుమతిగా తీసుకోకూడదు. మనం తిన్న కంచంలో కంచాన్ని కడగకుండా భర్తకు వడ్డించకూడదు. చిరిగిన చేపలపై పడుకోకూడదు. చిన్నపిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ కాళ్ళు అటు ఇటు దాటకూడదు. భోజనం తర్వాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసిని తెంచకూడదు. మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు. గడపపై కూర్చొని మాట్లాడకూడదు. గడపపై కూర్చోకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ముతో తడిపి లెక్క పెట్టకూడదు. స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలను ఉతకకుండా వేసుకోరాదు. స్త్రీలు పడుకునే ముందు గాజులను తీయరాదు. ఇచ్చుపుచ్చుకునేటప్పుడు కుడి చేయని వాడాలి. నేలపై ఆహారం పడితే దాన్ని శుభ్రం చేయాలి. నేలపై పడిన ఆహారాన్ని తొక్కకూడదు. పూజకు కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు చీకటిలో ఇల్లుని ఊడవకూడదు. భోజనం చెయ్యకూడదు. ఇల్లు ఊడ్చే చీపురును నిలబెట్టకూడదు. మంగళసూత్రానికి పిన్నీసులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో అలాగే ఉంచకూడదు. పగిలిన అర్థాన్ని ఇంట్లో ఉంచకూడదు. గోళ్లను వెంట్రుకలను ఇంట్లో వేయకూడదు. పెరుగును ఉప్పును అప్పుగా తీసుకోరాదు, ఇవ్వరాదు. వేడి అన్నంలో పెరుగును వేయకూడదు. గడపపై పాదం ఎప్పుడు పెట్టకూడదు. చేతి గోర్లను ఎప్పుడు కొరకరాదు. అన్నదమ్ములు ఒకేసారి శవరం చేసుకోకూడదు. మూత్ర విసర్జన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. శవరం చేసుకున్న తర్వాత స్నానం చేసుకోవాలి. చెప్పులు వేసుకుని ఇంట్లో నడవకూడదు. చూశారు కదండి, ఎంతో విలువైన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.